తెలంగాణ గడ్డ ఇది కేవలం భూమి కాదు, ఇది భక్తి భావన బోనాల బంధంతో పుట్టిన పుణ్యభూమి. ఈ గడ్డపై ప్రతి ఊరికి ఓ కథ ఉంది, ప్రతి దేవతకి ఓ పునాది ఉంది. ఇదిగో అటువంటి ఓ విశిష్టమైన ఆలయం దండు మైసమ్మ ఆలయం. సూర్యాపేట జిల్లా ఎనబాముల గ్రామ శివార్లలో వెలిసిన ఓ జీవంత దేవతను కొల్చే స్థలం. మైసమ్మ పేరు వినగానే ఓ శక్తి నించినట్లు ఉంటుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో మైసమ్మకున్న స్థానం అది కేవలం భక్తితో మాత్రమే కాదు, ఆమె రక్షణగా కాపాడే తల్లిగా, గ్రామ దేవతగా నిలిచింది. దండు మైసమ్మ ఆలయం చుట్టూ ఒక పురాణం ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండలు, కరువు ఉండేవి. అప్పుడు గ్రామ ప్రజలు జలదేవతకు ప్రార్థిస్తూ ఒక శక్తిని ఆహ్వానించారని నమ్మకం. ఆ శక్తి మైసమ్మగా అవతరించి వర్షం కురిపించిందని, పంటలు పండించిందని చెప్తారు. ఆ క్షణం నుంచి ఆ తల్లి ఆలయంగా మారిన ఈ స్థలం భక్తులతో నిండిపోయింది. ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తుల రద్దీ ఉంటుంది. అయితే బోనాల సమయం అయితే ఆ ఊరు మొత్తం పండగగా మారిపోతుంది. అమ్మవారి కోసమే ప్రత్యేకంగా తయారైన బోనాలు తలపై మోసుకుంటూ వచ్చిన భక్తులు డోలులు, డప్పులు, తెలంగాణ తాళాలు, ఓ సాంప్రదాయ శ్రద్ధ కలగలిసిన రసలహరి. బోనాల వేడుకలో మహిళల ప్రధాన భక్తి తీర్పులు చూడ్డానికి ఆహ్లాదంగా ఉంటుంది. వారు మైసమ్మ తల్లిని తమ ఇంటి పెద్దగా భావిస్తారు. ఊరి చిన్నదైనా అమ్మవారి మహిమ పెద్దది. ప్రతి మొక్కుబడిలో ఒక కోరిక ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. మైసమ్మ పేరు పలికిన ప్రతిసారి ఓ శక్తి మన గుండెల్లో పొంగి పడుతుంది. ఇక్కడికి వచ్చే వారిలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, పల్లె ప్రజలంతా ఒకే విధంగా నమస్కరించేది మైసమ్మ తల్లిని. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక ప్రాంతానికి గుర్తింపు ఇచ్చిన పవిత్రత. ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, అయితే మన ఊరిలో ఉన్న అమ్మవారి ఆలయం ముందు మన హృదయం లొంగుతుంది. ఎందుకంటే అక్కడ మన మనసు ప్రశాంతమవుతుంది. ఇక మన ఆశలు ఎదురు చూస్తాయి, మన మొక్కుబడులు తీర్చబడతాయి. ఇది మేం మీకు తీసుకువచ్చిన దండు మైసమ్మ ఆలయం గ్రామ భక్తి, శాంతి, శక్తి అనే ప్రత్యేక కథ. మీరు కూడా అక్కడికి వెళ్ళి తల్లి ఆశీస్సులు తీసుకొని వచ్చారా? మీ అనుభవాలు కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీ గుండెను తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి దేవతల కథల కోసం మా భక్తి ప్రయాణాన్ని ఫాలో అవ్వండి.